తెలంగాణ రాష్ట్ర సర్కార్ నదుల్లో ప్రాజెక్టుల్లో పేరుకుపోయినటువంటి పూడికతీత మట్టిని ఇసుకని తొలగించే ప్రక్రియ ప్రారంభించింది. ఇప్పటికే కడెం ప్రాజెక్టు, శ్రీపాద ఎల్లంపల్లి అలాగే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ సంబంధించి ముఖ్యంగా మనం చూస్తున్నాం లోయర్ మానే డ్యామ్, మిడ్ మానేర్ అండ్ లోయర్ మానే డ్యామ్కి సంబంధించి పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా ఒక కంపెనీకి 20 సంవత్సరాల పాటు అగ్రిమెంట్ చేశారు. దీనిలో భాగంగా 8 పెద్ద పెద్ద పడవలు భూగర్భం నుంచి ఇసుక తరలించడానికి, మట్టిని దీన్ని తొలగించడానికి చేసే ప్రక్రియ, డ్రెడ్జింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దీనిలో భాగంగా మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికే ఇసుక గుట్టల్లాగా పేరుకుపోయింది. ఒకవైపు మట్టి, ఇంకొక వైపు ఇసుక తొలగిస్తూ దీన్ని 24.303% టీఎంసీ కెపాసిటీతో ఉంది. ఇది ప్రారంభించినప్పుడు మరి తాజాగా మట్టి, ఇసుక పేరుకుపోయి ఉండడం వల్ల దీని యొక్క డెడ్ స్టోరేజ్ కెపాసిటీ తగ్గుతుంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాజెక్టులకు సంబంధించి పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. 20 ఏళ్ల పాటు ఈ కంపెనీకి సంబంధించిన మెషినరీలు, ఇలాంటి మెషినరీలు 3 మెషినరీలు ఉన్నాయి, 8 బోట్లు ఉన్నాయి. దీనికి సంబంధించిన పైపుల ద్వారా భూగర్భం నుంచి ఉన్నటువంటి మట్టిని, ఇసుకని తరలిస్తారు. అది మనం చూస్తున్నాం, గుట్టలాగా పేరుకుపోయింది. దాన్ని అక్కడ చూడొచ్చు. దీనికి సంబంధించినటువంటి తొలగించినటువంటి మట్టి, ఇసుక దాదాపు 2-3 నెలల నుంచి పనులు నడిచాయి. దానిలో భాగంగానే ఇదంతా కూడా సరఫరా చేస్తున్నారు. దీనికి ఉన్నటువంటి కాంట్రాక్టు నియమ నిబంధనల ప్రకారము ఆ ఇసుక ఏదైతే దీని నుంచి తీశారో, మట్టిని తీశారో, అదంతా కూడా తొలగించడానికి ప్రాసెసింగ్ అనేది నడుస్తున్నది. దీనిలో టిప్పర్లు వస్తున్నాయి, పోతున్నాయి. ఇదంతా కూడా ఇసుక తరలిస్తున్నారు. ఇది చాలా పెద్ద ఎత్తున పేరుకుపోయింది. కొద్ది రోజుల నుంచి మళ్ళీ పనులు అటకెక్కాయి. దీనిలో ఏంటి అసలు ఎట్లా నడుస్తాయి, దీనికి సంబంధించినటువంటి సూపర్వైజర్ ఉన్నారు. దీనికి మరింత సమాచారం అనుకుందాం. ఏంటి అసలు कौन सा कंपनी काम कर रहे हैं, आपका नाम क्या है, कैसा चलता है? मेरा नाम शांताराम है। बोलो कैसा काम करते हैं, प्रक्रिया कैसा है, मतलब कैसे निकलते हैं? हाँ, वो चालू करके ये क्या है, पाइप से निकलते हैं। ऊपर मशीनरी है, चालू कर लेते हैं और वो पुनः वो देखो ये पाइप से जाता है, वो बोट में डाल देते हैं। अच्छा, वो बोट में डाल के ये पूरा बाहर लाके, किनारा लाके उसको बाहर निकाल देते हैं। वो छोटा मशीन लगा के इसको पूरा बाहर निकाल देते, उधर डिपो मारते, वहाँ से वो LNT से गाड़ी में भर के ट्रांसफ़र कर देते हैं। हाँ, कितने कंपनी, कितने वाला मशीनरी है, कितने बोट्स है इधर? अभी फ़िलहाल तो 11 बोट्स है और 3 डेजर है बड़ा। अभी 8 है? हाँ, अभी ये टाइम पे मशीनरी तो हर 3 मशीनरी नहीं, 2 मशीनरी रहता है। उसके अंदर हर डेजर पे 2 मशीनरी, 2 लाइन रहता है। ओके, हाँ, एक साथ में 2 भरता है। कितने टाइम लगेगा निकलने के लिए, सिल्ट डिसिल्टेशन करने के लिए? अभी देखिए, अभी तो चालू किया है। हाँ। जैसा जैसा उसको तो डीप करना है, जो भी आया, मट्टी आया, कीचड़ आया, जो भी है उसको साफ़ करना है। तो जैसा साफ़ करते जाएंगे, जैसा निकलते जाएगा, उसके ऊपर डिपेंड है। अच्छा शांताराम जी, कैसा सेपरेट कर सकते हैं मट्टी की या सैंड की, रेता की? ऐसा अभी देखिए, चालू करेंगे, अंदर जाएंगे, पूरा जितना भी ढिला है, जो भी कड़क है, तो उससे हम फोड़ते हैं, पटक पटक के उसको ढीला करके निकल देते हैं और पूरा बाहर लाके इधर डंपिंग खाली कर देते हैं। हाँ, प्रोजेक्ट चल रहे हैं। हाँ, अभी कौन सा कंपनी का नाम क्या है? नहीं, अभी कंपनी का नाम तो मुझे मालूम नहीं, वो सुपरवाइज़र से पूछना पड़ेगा उधर। ऐसा हाँ, अभी हम लोग अभी नए आए हैं ना, अभी 2-4 महीना हुआ आके ना, कंप्लीट मालूम नहीं। जो भी इंक्वायरी करना है उधर सब उतर, किधर है वो क्या उधर वो जो है ना चक्र। हाँ हाँ हाँ, वो लोग ఎస్, మొత్తం మీద ఇతనికి ఉన్నటువంటి సమాచారం మేరకు ఈ మిషనరీ ద్వారా భూగర్భంలో ఈ పైపును చొప్పిస్తూ పైపు ద్వారా వచ్చినటువంటి ఇసుకని, మట్టిని సపరేట్ చేస్తారు. వచ్చినటువంటి ఆ ఇసుకని మళ్ళీ తరలిస్తున్నారు. ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించినటువంటి టిప్పర్లు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాయి. దీనిలో భాగంగా ఖచ్చితంగా ఈ సిల్ట్ డీసిల్టేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ జోరుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు మట్టి, పూడికతీత పనులు, అలాగే దీని నుంచి వచ్చినటువంటి ఇసుకను సైతం తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ ఒక యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటే ఇప్పుడు దీనిలో దాదాపుగా అత్యధికంగా తీయడం జరిగింది. మరికొద్ది రోజుల్లోనే ఇది మొత్తం పూర్తిగా పనులు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి మెషినరీ ప్రక్రియ అంతా కూడా యుద్ధ ప్రాతిపదికన కొనసాగించడానికి వీరు
చర్యలు చేపట్టారు. ఇదంతా కూడా చూస్తున్నాం. ఇది చాలా రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి ప్రక్రియనే అయినప్పటికీ చాలా ప్లాన్గా ఈ ఇసుక అలాగే మట్టిని దీని నుంచి తొలగిస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం గమనించవచ్చు. మొత్తం మీద ఇసుక ద్వారా ఒకవైపు వీరికి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ అంటే మెషినరీ, మ్యాన్ పవరు, దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగాలంటే ఖర్చుతో కూడుకున్నది. దీనిలో భాగంగానే ఇదంతా కూడా కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. సో చూద్దాం ఒకసారి అటువైపు కూడా వెళ్ళి. తెలంగాణ రాష్ట్ర సర్కార్ చేపట్టినటువంటి నదుల ప్రక్షాళనలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 3 ప్రాజెక్టులు, ముఖ్యంగా మిడ్ మానేర్ ప్రాజెక్ట్, లోయర్ మానేర్ అలాగే కడెం ప్రాజెక్ట్ నుంచి డీసిల్టేషన్ పూటిక తీత పనులను చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మనం కరీంనగర్ లోయర్ మానేర్ డ్యామ్ దగ్గర ఉన్నాము. ఇదంతా కూడా ఈ డ్రెడ్జర్లు నదీ గర్భం లోపలికి వెళ్ళి దానిలో ఉన్నటువంటి మట్టిని అలాగే ఇసుకను తోడేసి ఆ చిన్న బోట్లకు వెళ్తుంది. ఈ పెద్ద బోట్ల ద్వారా తీసుకొస్తుంది. ఒకవైపు దాదాపు పెద్ద కెపాసిటీ ఉన్నటువంటి దీన్ని నిండిన తర్వాత ఈ ఒడ్డున చేర్చడం జరుగుతుంది. చిన్న బోట్లు, పెద్ద బోట్లు ఇవన్నీ కూడా నిండిన తర్వాత సైడ్కి వస్తున్నాయి. దీనిలో ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. దీని ద్వారా నదుల యొక్క పేరుకుపోయినటువంటి పూడికను తీయడమే ప్రధానమైనటువంటి లక్ష్యము. మరొక వైపు దీనిలో చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పూటికతీత పనులు చకచక నడుస్తున్నటువంటి పరిస్థితి. వచ్చినటువంటిదంతా కూడా చిన్న బోట్ల ద్వారా దాన్ని సగ్ చేస్తుంది. సగ్ చేసినటువంటి వెంటనే దాన్ని నిల్వ చేస్తుంది. బొంబాయికి చెందినటువంటి ఎమోట్ కంపెనీకి సంబంధించింది. ఇది ప్రాజెక్టును దక్కించుకుంది. 20 సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్ట్ కొనసాగుతుంది. దీనిలో భాగంగా దాదాపు 100 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. దీనికి కంపెనీలన్నీ కూడా ఆధునిక టెక్నాలజీతో ఉన్నటువంటి కంపెనీలు వచ్చి పనిలో నిమగ్నమైనటువంటి పరిస్థితి. ఇప్పటికే గుట్టల్లాగా ఇసుక పేరుకుపోయినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము. ఈ ఇసుక పేరుకుపోయినటువంటి దాన్ని మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఎల్ఎన్డి కంపెనీ కావచ్చు, ఇతర కంపెనీలు ప్రాజెక్టులకి వాడతారు, ఇతర ప్రభుత్వ కార్యకలాపాలకి వాడడానికి అవకాశం ఉంది. ఇదంతా కూడా ఈ ప్రాజెక్టు నిర్వహణలో భాగంగా ఒకవైపు నదుల్లో ఉన్నటువంటి పూటిక తీత కొనసాగుతుంది, మరొక వైపు దీన్ని ప్రక్షాళన చేసినట్టు అవుతుంది. చాలా కాలం నుంచి పేరుకుపోయినటువంటి మట్టి, ఇసుక ఇదంతా కూడా తొలగించడం వల్ల నీటి స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది. ఉదాహరణకి దీనిలో ఉన్నటువంటి 24 టీఎంసీలటువంటి నీటి నిల్వ అనేది రాను రాను ఈ పూటిక తీతల వల్ల తగ్గిపోయింది. అంటే డెడ్ స్టోరేజ్కి సంబంధించిన కెపాసిటీ కూడా పెంచడము, దీన్ని ప్రక్షాళన చేయడమే ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే తీసుకురావడం జరిగింది. నాణ్యమైనటువంటి ఇసుక లభ్యమవుతుంది. మరొక వైపు మట్టి సైతం తరలించడానికి అవకాశాలు కనబడుతున్నాయి, ఉపాధి కనబడుతుంది. ఇది లోయర్ మానేర్, మిడ్ మానేర్, కడెం ప్రాజెక్టులో మొదటి దశలో భాగంగా ఈ ప్రయోగాత్మకంగా ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి డ్రెడ్జర్ల ద్వారా సగ్ చేసి మట్టిని, ఇసుకని సగ్ చేసి దీన్ని పక్కన వేస్తారు. మొత్తం పూటికతీత కార్యక్రమానికి గడువు మాత్రం దాదాపు 20 సంవత్సరాలుగా పెట్టడం జరిగింది. ఇప్పటికే పేరుకుపోయింది కాబట్టి తాత్కాలికంగా గత 4-5 రోజుల నుంచి పనులు ఆగిపోయాయి. మళ్ళీ త్వరలోనే పూటికతీత పనులు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. మొత్తానికి ఇది ప్లెజెంటింగ్ అట్మాస్ఫియర్లో లోయర్ మానేర్ డ్యామ్కి సంబంధించినటువంటి పనులు, దీనికి సంబంధించిన ఇసుక కుప్పలు సైతం మనకి ఈ జేసీబీల ద్వారా దానిలో డంప్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. ఇక్కడే ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీ వాడారని చెప్పేసి స్థానికులు సైతం కొంతమంది వచ్చి అబ్బురంగా చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ ప్రక్షాళన దిశకు సంబంధించి ఇటు ఇసుక వాడకం జరుగుతుంది, నదుల ప్రక్షాళన జరుగుతుంది. ఇదంతా దాదాపుగా 1,30,00,000 టన్నుల కెపాసిటీ కలిగినటువంటి ఈ పూటికతీత పనులు మనకి దీని నుంచి సిల్ట్ను తొలగించే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పడంలో సందేహం లేదు. మొత్తం మీద ఇది మరిన్ని నదులకి, ప్రాజెక్టులకు సైతం ఇంప్లిమెంట్ చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ప్రక్షాళన చేసినట్టు అవుతుంది. దానిలో ఉన్నటువంటి పూడికతీత పనులు చకచక జరిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మొత్తం మీద ఈ ప్రక్రియ కొనసాగడానికి మరికొన్ని సంవత్సరాలు, అంటే 20 years టార్గెటెడ్ వర్క్ అని చెప్పుకోవచ్చు. దీనిలో ఇదంతా కూడా సూపర్వైజర్సు, ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో ఈ కాంట్రాక్ట్ ఎవరైతే పొందారో ఎమోట్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించి ఆ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ లోయర్ మానేర్ డ్యామ్ నుంచి.